ఈరోజు మనం ఒక క్షణం గురించి మాట్లాడుకుందాం. ఒకే ఒక్క క్షణం, కానీ అది చరిత్రనే మార్చేసింది. మన నమ్మకాన్ని, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిన క్షణం. ఇది కేవలం ఒక కథ కాదు. పదండి, ఆ ప్రయాణంలోకి వెళ్దాం. సో, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక గొప్ప దేవాలయంలో. అది చాలా పవిత్రమైన స్థలం. ప్రజలంతా భక్తితో వస్తారు. కానీ ఎప్పుడూ దేవునికి దూరంగానే ఒక అడ్డుగోడ వెనుకే ఉండిపోవాలి. అసలు ఎందుకు ఆ దూరం? దాని వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఆ దేవాలయం మధ్యలో సరిగ్గా నడిబొడ్డున ఒక ప్రత్యేకమైన గది ఉండేది. దానిపేరే అతి పరిశుద్ధ స్థలం, అంటే దేవుడు నివసించే చోటు అని వాళ్ల ప్రగాఢ విశ్వాసం. అందుకే అక్కడికి ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు. ఎందుకంటే ఆ రహస్యమైన గదిని, అంటే ఆ దేవుని సన్నిధిని ఒక పెద్ద తెర కాపలా కాస్తూ ఉండేది. అది ఏదో మామూలు కాటుననుకుంటే పొరపాటే. అది కేవలం ఒక వస్త్రం కాదు, అదొక శక్తివంతమైన చిహ్నం, ఒక గోడలాంటిది, ఎవరూ దాటలేని గోడ. అస్సలు ఎంత మందంగా ఉండేదంటే మామూలు మనుషుల శక్తితో దాన్ని చింపడం అనేది ఊహించుకోవడానికి కూడా కష్టం, అసాధ్యం. మందం మాత్రమే కాదు, చాలా బరువుగా కూడా ఉండేది. దాన్ని పక్కకి జరపడం కూడా ఎవ్వరి వల్లా కాదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే దాన్ని ముట్టుకోకూడదు. అది తాకలేనిది, ఒక పవిత్రమైన సరిహద్దు, ఎవరూ దాటకూడని గీత. అంటే ఆ తెర ఒకటే ఒక సందేశాన్ని చాలా స్పష్టంగా చెప్పేది. పవిత్రుడైన దేవునికి, సామాన్య మానవునికి మధ్య ఒక పెద్ద అగాధం ఉంది, ఒక దూరం ఉంది అని. ఆ విభజన సంపూర్ణమైనది. మరెవ్వరు వెళ్లలేరా? వెళ్ళొచ్చు, కానీ సంవత్సరానికి ఒకే ఒక్క రోజు, అది ఒకే ఒక్క వ్యక్తి. ఆయనే ప్రధాన యాజకుడు. ఆయన కూడా చాలా కఠినమైన, ప్రమాదకరమైన ఆచారాలన్నీ పాటించి అప్పుడు ఆ తెరను దాటి లోపలికి వెళ్లే సాహసం చేసేవాడు. లోపలికి వెళ్లడం ఎంత ప్రమాదమో తెలుసా? ఒక చిన్న పొరపాటు అంతే, ప్రాణాలు పోతాయి. అందుకే అతని వస్త్రానికి ఒక గంట, నడుముకి ఒక తాడు కట్టేవారు. గంట మోగుతుంటే బ్రతుకున్నట్టు, ఒకవేళ ఆగిపోతే అంతే. లోపలికి వెళ్లే ధైర్యం ఎవ్వరికీ లేదు కాబట్టి ఆ తాడు పట్టుకుని బయటకు లాగేవారు. అంటే అవి కేవలం ఆచారాలు కాదు, ప్రాణరక్షణ కోసం. సో ఆ తెర యొక్క అసలు అర్థం ఇదే. అది ఆహ్వానం కాదు, ఒక హెచ్చరిక. దేవుని దగ్గరికి వెళ్లడం అంత సులభం కాదు. ప్రవేశం చాలా పరిమితం. ఆరాధన దూరం నుంచే జరగాలి. ప్రార్థనలకూడా కొన్ని పరిమితులుండేవి. కానీ ఒక రోజొచ్చింది, అన్నీ మార్చేసిన రోజు. అప్పుడు కథలో ఒక ఊహించని, ఒక నాటకీయమైన మలుపు వచ్చింది. మన దృష్టి ఇప్పుడు ఆ దేవాలయం నుంచి నగరం బయట ఉన్న ఒక చిన్న కొండమీదకు మారుతుంది. ఇదే చరిత్ర గతిని మార్చేసిన ఆ క్షణం. ఒకే సమయంలో రెండు నమ్మశక్యం కాని సంఘటనలు జరిగాయి. ఒకవైపు కల్వరి కొండమీద యేసు శిలువపై ప్రాణం విడుస్తుండగా, అదే క్షణంలో ఇక్కడ దేవాలయంలో ఆ గొప్ప తెర, అదే ఎవ్వరూ చింపలేని ఆ తెర రెండుగా చిరిగిపోయింది. అది కూడా మామూలుగా కాదు. ఎవరైనా మనుషులు చింపితే కిందనుంచి చింపుతారు కదా, కాని ఇది పైనుంచి కిందికి చిరిగింది. దాని అర్థమేంటి? ఇది మనుషులు చేసింది కాదు, స్వయంగా దేవుడే ఆ అడ్డుగోడను తొలగించాడు. అదొక అద్భుతమైన దైవిక సంకేతం. సరే, తెర చిరిగింది, గొప్ప విషయమే. కాని దానివల్ల మనకేంటి? దాని అర్థమేంటి? మొదటి పాఠం, ఆ అడ్డంకి పోయింది. దేవునికి మనకీ మధ్య ఉన్న ఆ అడ్డుగోడ ఇక లేదు, దారి తెరుచుకుంది. ఇక రెండో పాఠం, ఈ దారిని మనుషులు తెరవలేదు. ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఆచారాలు పాటించినా ఆ తెరను మనం చింపలేకపోయాం. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే ఇది పూర్తిగా దేవుని కృప, మనం సంపాదించుకున్నది కాదు, ఆయన ఇచ్చిన బహుమతి. మూడో విషయం, ఈ స్వేచ్ఛ, ఈ తెరుచుకున్న మార్గం ఉచితంగా రాలేదు. దానికొక పెద్ద వెల చెల్లించబడింది. ఆ వెల యేసు ప్రాణం. కాబట్టి ఇది మనం తేలిగ్గా తీసుకునే విషయం అస్సలు కాదు. ఎంతో కృతజ్ఞతతో, గౌరవంతో స్వీకరించాలి. నాలుగవ పాఠం, ఇప్పుడు మనకి ప్రత్యక్ష ప్రవేశముంది. అంటే దేవునితో మాట్లాడటానికి మనకింక మధ్యలో ఎవ్వరూ అవసరం లేదు. యాజకులు, మధ్యవర్తులు ఎవ్వరూ అవసరం లేదు. మనలో ప్రతి ఒక్కరం నేరుగా దేవునితో మాట్లాడవచ్చు. ఇది ఒక వ్యక్తిగత సంబంధానికి దేవుడిచ్చిన ఆహ్వానం. ఇక ఐదవ, చివరి పాఠం, ఇది చాలా లోతైనది.
దేవుని నివాసస్థలం మారింది. ఆయన ఇకపై ఒక భవనంలో ఒక తెర వెనుక నివసించటం లేదు. ఆయన ఇప్పుడు విశ్వసించే వారిలోనే మనలోనే నివసిస్తాడు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలామందికి తెర చిరిగిందని తెలుసు, ఆ అడ్డుగోడ లేదని తెలుసు. అయినా కూడా వాళ్ళింకా ఆ పాత పద్ధతిలోనే ఆ గోడ వెనుకే బ్రతుకుతున్నారు. ఆ స్వేచ్ఛను, ఆ సాన్నిధ్యాన్ని అనుభవించలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచిద్దాం, మన పరిస్థితి కూడా అలానే ఉందా? ఆ మార్పు ఎంత గొప్పదో ఒక్కసారి చూడండి. ఒకప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే, అది సంవత్సరానికి ఒక్కసారే, అది ఎంతో భయంతో. కాని ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరం ప్రతిరోజు స్వేచ్ఛగా, ధైర్యంతో దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకప్పుడి దూరం ఇప్పుడు సాన్నిహిత్యంగా మారింది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సంఘటన మొత్తం మతాన్ని సంబంధంగా మార్చింది. అంటే ఇది కేవలం కొన్ని నియమాలు, ఆచారాల గురించి కాదు, ఇదొక వ్యక్తిగత బంధం గురించి. చూడండి, దారి తెరుచుకుంది, ఆహ్వానం కూడా మనకి పంపబడింది, దాని వెల కూడా చెల్లించబడింది. ఇక మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న: మనం ఆ దారిలోకి అడుగు పెడుతున్నామా లేదా? ఆ నిర్ణయం మనదే.